ఒకవేళ ఏదైనా కార్యక్రమం చేయాలంటే గతంలో ఏం జరిగేది? ఎవరి కార్యక్రమాలు ఆళ్ళు చేసుకునేవారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకునేటప్పుడు వీళ్ళు వెళ్ళేవారు కాదు. ఇంకొకసారి వీళ్ళు మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ర్యాలీ తీసేటప్పుడు వీళ్ళు ఇంకోసారి ర్యాలీ తీసుకునేవాళ్ళు. ఈవెన్ కరుడు గట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా ఆళ్ళొస్తున్నారంటే మనం సినిమాల్లోనే కూడా చూస్తాం. సార్ వాళ్ళొస్తున్నారు జనాలతో మీరు ఆగిపోండి. ఆళ్ళెళ్ళిపోయిన తర్వాత మీరెళ్ళిపోతారని చెప్పేసి చెప్పుకోవడం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉంటాయి. కానీ ఇప్పుడేంటంటే వాళ్ళు విజయోత్సవం చేసుకుంటారు కాబట్టి, అదే టైంలో మనం దానికి వేరే పేరు పెట్టి మన బల ప్రదర్శన చేద్దాం, జన ప్రదర్శన చేద్దాం అని. ఏదో రకంగా అశాంతిని, ఏదో రకంగా ఏదో ఒక విధ్వంసం జరగాలి. లేకపోతే ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు రావాలని గాని, అక్కడ ప్రజలకు నష్టం జరుగుతుందా? వ్యాపారస్తులకు నష్టం జరుగుతుందా? పాలనకి నష్టం జరుగుతుందా? మన రాష్ట్రానికి నష్టం జరుగుతుందా అన్నది లేదు. వాళ్ళ టైంలో ఇది ఎంత నాశనం అయిపోతే అంత చెడ్డ పేరు ఆళ్ళకొస్తది. ఎంత చెడ్డ పేరొస్తే మనకంత మంచి పేరొస్తది అని అనుకుంటున్నారు గానీ, జనం అన్నీ తెలుసు. జనంకి చాలా తెలివితేటలున్నాయి. తెలీదనుకోకుండా తెలియకపోతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తారు తప్పించి, మీరు చెప్పిన ప్రతీదీ, మీరు రాసిన ప్రతీదీ, చూపించిన ప్రతీదీ నమ్మేసేనంత వెరిచనం అయితే ఇప్పుడు లేదు.